తమిళనాడులో కొత్త ముఖ్యమంత్రిగా విజయ్ దళపతి ప్రమాణ స్వీకారం చేశారు. మనందరికీ తెలిసిందే, నిన్న నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగినటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వేలాదిగా టీవీకే పార్టీ కార్యకర్తలు, విజయ్ అభిమానులతో పాటు అనేక మంది సెలబ్రిటీలు, ప్రముఖులు కూడా విచ్చేసి ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైనటువంటి పరిస్థితిని మనం చూసాం. అయితే మొదటి రోజే ప్రమాణం చేసినటువంటి తర్వాత విజయ్కి మొదటి రోజే రాజకీయ సవాళ్లు మొదలైపోయాయి. అక్కడ ప్రమాణం చేసిన తర్వాత ప్రసంగిస్తున్నటువంటి విజయ్ రాష్ట్ర బడ్జెట్ గురించి ప్రస్తావించారు. లోటు బడ్జెట్తో అక్కడ తమిళనాడులో పాత ప్రభుత్వము తక్కువ బడ్జెట్ అప్పుల ప్రభుత్వంగా మార్చేసింది, అప్పుల రాష్ట్రంగా మార్చేసిందని వ్యాఖ్యానించగా అక్కడ డిఎంకే అధినేత స్టాలిన్ రంగంలోకి దిగి కౌంటర్ అటాకులు చేయడం జరిగింది. ఆ తర్వాత తాజాగా నిన్న మిత్రపక్షాలైనటువంటి విజయ్కి సపోర్ట్ చేసినటువంటి వామపక్షాలు వీసీకే పార్టీ నుంచే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. విజయ్ అక్కడ కార్యక్రమంలో జరిగినటువంటి కొన్ని పరిణామాలపైన సిపిఐ, సిపిఎం వామపక్ష పార్టీలు, వీసీకే పార్టీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. అంతేకాకుండా విజయ్ ప్రభుత్వాన్ని వివరణ కూడా కోరాయి. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఇంత దారుణమైనటువంటి అవమానం జరగడం పట్ల ఆగ్రహించినటువంటి వారు నేరుగా ప్రభుత్వానికి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అసలు ఏం జరిగిందన్నటువంటి విషయానికి వస్తే, నిన్న అక్కడ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం జరిగినటువంటి కార్యక్రమం చివరన రాష్ట్రగీతం, తమిళనాడు రాష్ట్రగీతం ఏదైతే ఉందో అది కార్యక్రమం చివరన పాడారంటూ ఇది రాష్ట్రగీతాన్ని అవమానించారనేటువంటి ఒక ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది. సాధారణంగానే తమిళ్ అంటే ప్రాంతీయతత్వానికి ఎంత ప్రియారిటీ ఇస్తారో మనందరికీ తెలిసిందే. సో ఈ సందర్భంలో ఆ యొక్క రాష్ట్రగీతాన్ని చులకన చేశారు, చివరిలో పెట్టేశారు, రాష్ట్రగీతానికి హేళన చేశారు, అవహేళన చేశారనేటువంటి విధంగా ఇప్పుడు వామపక్షాలు, వీసీకే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.